ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య గారు. డోంట్ వరీ, ఈసారి మనల్ని ఎవ్వరూ కొట్టరు. ఓ ఏ సిక్స్త్ సెన్సా? యా అబ్బా చూద్దామే చూద్దామే. ఏంటి చూసేది? చూస్తే కనపడదు. ఏంటది? సిక్స్త్ సెన్స్. టంగ్ టడంగ్ టడంగ్. ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. నాకేం తెలుసు అత్తయ్య గారు? అబ్బా ఛీ! హుసే దొంగతనం చేస్తోంది. అవునత్తయ్య గారు. హుసే ఇంత ఇంట్రెస్ట్ గా ఎంతో ప్లాన్డ్ గా వెళుతోందంటే ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. అత్తయ్య గారు, కొంపదీసా డాక్యుమెంట్లు అందులో ఉన్నాయేమో. డాక్యుమెంట్స్ అందులో ఎందుకు పెడుతుంది? చెప్పలేం, ఏమైనా ఉండొచ్చు. ఏయ్, నా పర్సు! నా పర్సు! నా పర్సే! నా పర్సు! ఇంత లేవు. పర్సు దొంగతనం చేస్తావా? అయ్యో, అమ్మ, నా పర్సు! ఆగువే! ఆగు! అమ్మ, నా పర్సు! ఆగువే! ఎంతో కష్టపడి సంపాదించిన బ్యాగు ఇలా మనకిస్తుందని కళ్ళ కూడా అరకలేదే. అత్తయ్య గారు, ఇంకెందుకండి లేటు? ఆ బ్యాగ్ లో ఏముందో చూడండి, చూడండి. రండి, షాలావి! ఏందంటే గట్లా చూస్తుండ్రు? దొంగతనం చేసినందుకు నన్ను పోలీసులకు పట్టిస్తారా? జైలుకు పంపిస్తారా? శిక్ష ఇస్తారా? అమ్మ తల్లి, నా పాలిట దేవతవమ్మా, ఏంది? పునర్జన్మ ప్రసాదించిన పార్వతివమ్మా, ఆ? నన్ను కాపాడడానికి కదలి వచ్చిన కనకదుర్గవమ్మా. నేనా? మిమ్మల్ని కాపాడానా? ఏందంటే మీరు అనేది? అవును తల్లి, నా భర్త దుర్మార్గుడని తెలిసి వాడితో తెగతెంపులు చేసుకున్నా. అప్పటినుంచి ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నాడమ్మా. నీకు దండం పెడతానే. నువ్వు విసిరద్దు, నేను వండుకోవద్దు. అయ్యో, ఆ ఇసన కరిట్లే. నువ్వు వండుకో, పండుకో, పండుకో, పండుకోవే. అయ్యో, గది బంగారం స్వేట్ లాంటి అంటే. నిద్ర పాడు చేసావు కదా, పండుగ. ఈ శ్వేతకి పని చెప్తావే? సంపుత బిడ్డ. ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు ఇసరన్నా? ఆ ఇందు, వాళ్ళని తీసుకురా. రండి, అలా నిల్చోండి. వచ్చారు మేడం. నీ పేరేంటి? సూయ అన్న సూయ. వీళ్ళేమవుతారు? పిల్లలకు పెళ్ళైతే అత్తలవుతారు, ఆ తర్వాత అమ్మమ్మలవుతారు. నేను అడిగింది నీకేమవుతారని. నాకు కోడళ్ళు. అయినా ఎస్ఐని కొట్టడం నేరమని తెలీదా? తెలుసు, అందుకే కొట్టావు. నేరం చేస్తే జైలుకొస్తారని తెలీదా? తెలుసు, అందుకే చేశాం. జైలుకు రావాలని కొట్టారా?
ఎందుకమ్మా? ఆహా, మాజీ మినిస్టర్ గారిని కలుద్దామని. మాజీ మినిస్టరా? అరే అవునండి, ఆవిడ పదవిలో ఉండగా ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కుంభకోణం కేసులో జైలుకొచ్చింది. ఇక్కడైతే రాళ్లు కొట్టే దగ్గర, బాత్రూమ్లు కడిగే దగ్గర ఉండొచ్చని వచ్చేసాం. ఆ? శిక్షలు ఇలా కూడా వాడుకుంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. హా, పదండి మీ సెల్ చూపిస్తాను. జైల్లో సెల్ కూడా ఇస్తారా? అయ్యో. ఓన్లీ సెల్ ఫోనేనా? అందులో సిమ్ కార్డ్ కూడా ఇస్తారా? రీఛార్జ్ కూడా చేయిస్తారక్క. సెల్ అంటే ఫోన్ కాదు, మీరుండే జైలు గదికి పదండి. ఆ, రండి. పదండి. హై. అయ్యో, అత్తయ్య గారు సెల్ ఫోన్ కొట్టేస్తున్నారా? నేను ఎందుకు కొట్టేస్తానే? దుమ్ము ఉంటే తుడిచేశాను అంతే. వెళ్దాం పదండి. ఏంటండి వెతుకుతున్నారు సెల్లా? నా సెల్ ఇక్కడే ఉండాలమ్మా. ఎవరు తీశారు? మా అత్తయ్య గారు మాత్రం అస్సలు తీయలేదు. లేదండి. అవునవును, మేమైతే తీయలేదు. కావాలంటే మా అత్తయ్య గారిని చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఈ అనసూయని అనుమానిస్తే ఆ సత్య అనసూయని అనుమానించినట్టు. చెక్ చేసుకోండి. ఇదిగో, నా దగ్గర ఫోన్ ఉంటే మీరే శిక్ష వేసినా అనుభవిస్తాను, లేదో మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఆ? అందుకు సిద్ధమైతే నేను రెడీ అండి. మీరు రెడీనా? అంత దూరం ఎందుకులేమ్మా, ముందు మీరెళ్ళండి. నా తిప్పలేవో నేను పడతాను. రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. అలాగే అంతా పదండి. పదక్క. ఎక్కడ పెట్టింది ఇది? ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ ఇక్కడే ఉండట్లయితే రింగ్ అవుతుంది కదా. అత్తయ్య గారు చెవి దొంగ మొహందానా, నన్ను చెక్ చేసుకోమంటావా? నిన్ను ఆగండి అత్తయ్య గారు. అదిగో రింగ్ అవుతుంది చూడండి. అమ్మా. ఆ జైలులో చేస్తున్నట్టుంది. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను కనక మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అలాగా, ఆ ఫోన్ నాదేనండి. మీరెక్కడున్నారండి? నేను కాకినాడలో ఉన్నానండి. ఆ? కాకినాడ? కాకినాడ నేను రాలేదే. నాను వచ్చాను కాదేంటి? సర్లేండి, ఫోన్లో చాలా ఇంపార్టెంట్ నెంబర్లు ఉన్నాయండి. ఎక్కడికి రమ్మంటారో చెప్తే నా మనిషిని అక్కడికి పంపిస్తానండి. అలాగా, అలాగైతే అర్జెంటుగా విజయనగరం పంపించేయండి. విజయనగరమా? ఎందుకు? ఫోన్ అక్కడే ఉంది కదేంటి? ఆ? ఏంటేంటి, ఫోన్ విజయనగరంలో ఉందా? అవును. మరి ఫోన్లో మీరెలా మాట్లాడుతున్నారండి? నువ్వెక్కడున్నా? హైదరాబాద్ లో. మరి మీ ఫోన్ ఎక్కడుంది? కాకినాడలో. హైదరాబాద్ లో ఉండి కాకినాడలో మాట్లాడగలింది, నన్ను కాకినాడలో ఉండి విజయనగరంలో మాట్లాడలేనా ఏంటి? ఫోన్ కావాలంటే విజయనగరం వచ్చేసేయాలంతే. హలో హలో. హలో. ఆ? ఛీ! ఇప్పుడు విజయనగరానికి మా ఆయన్నే పంపించాలి. కర్మరా దేవుడా. అబ్బా, ఇక నుంచి ఈ ఫోన్ ఇవ్వాలంతే. ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి, జైలర్ గారు రమ్మంటున్నారు. అక్క, ఈ జైలు కట్టి ఎన్నాళ్ళైంది? నడు నడు. మీరు ఇక్కడే నిల్చోండి. జైలర్ గారు వచ్చి మీరేం పని చేయాలో చెప్తారు.